క్రీడల రాజధానిగా ఉండేది అన్నారు సీఎం రేవంత్. ఆ తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా క్రీడా పోటీలు నిర్వహించలేదు అన్నారు. తామొచ్చాక రాష్ట్రంలో క్రీడా పాలసీని తీసుకొచ్చామన్నారు. తమ మంత్రివర్గంలోనూ అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్ 2026 ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి క్రీడలు ఉపశమనంగా ఉపయోగపడతాయన్నారు. వారంతా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ క్రీడల రాజధానిగా ఉండేదని, ఆ తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా క్రీడా పోటీలు నిర్వహించలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక క్రీడా స్ఫూర్తి తగ్గిందన్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని హైదరాబాద్ కు తీసుకొస్తే వివాదం చేశారని విమర్శించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అతన్ని ఎందుకు పిలిచిండ్రనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోని ఈ మధ్య డ్రగ్ లార్డ్ చాపో ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా అని నేను అడుగుతున్నా. స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ కూడా కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పలు సూచనలు చేశారు.